ఇష్టము అది ఉండడం వేరు. బట్ ఇంతలాగా ఎప్పుడు అనిపించలేదు ఎవరి మీద. ఇంత మిస్ అవ్వడం కానీ ఇలా చూడాలి అనిపించడం కానీ. సో అప్పుడు ఓకే దేర్ ఇస్ సంథింగ్ అని అప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్లీ రిలేషన్షిప్. ఇలా ఉన్నాము, పెళ్లి చేసుకున్నాము. ఓకే చెప్పినప్పుడు కూడా నేను అప్పుడు కూడా ఏం చెప్పలేదు, జస్ట్ అనుకున్నాము. ఇంకొక రోజు వెళ్ళిపోతాడు అన్న రోజు నేను లెటర్లో రాసి ఒక ట్విక్స్ చాక్లెట్ అంటే ఇష్టం అంట, ట్విక్స్ చాక్లెట్ పెట్టి ఇచ్చాను. ఓకే నాకు కూడా ఓకే అని. సో అది అబ్బాయి అయితే వద్దు అని నేను ఫస్ట్ 2-3 years అదే అనుకున్నా, అదే దాంట్లో ఉన్నా. ఎందుకంటే చరణ్ గెంతుకుంటూ దుంకుకుంటూ అది గెలుక్కుంటా ఇది గెలుక్కుంటా ఉండేవాడు. బట్ సమ్హౌ ఇంకా అది రాసి పెట్టుంటే అవుతుంది అన్నట్టే అయింది ప్రతిదీ. చరణ్ విషయంలో అయితే కలవడం కానీ, ఓకే చెప్పడం కానీ, మా పేరెంట్స్ ఒప్పుకోవడం కానీ, పెళ్ళి ఇంత స్మూత్గా అయిపోవడం కానీ, ఎవ్రీథింగ్ నాకు ఇంకప్పుడు రెడీ అయ్యి హాల్కి వెళ్ళే టైంకి ఓకే ఇవాళ పెళ్ళి, నేను రెడీ అయ్యా హాల్కి వెళ్తున్నా అని అప్పుడు అనిపించింది. ఓకే కన్యాదానం శివగామి సౌందర్యమే ప్రేమసార సంకల్పమే సర్వలోక మంగళధారే. బొట్టు పెట్టు నాకు చూసుకు మధ్యలో పెట్టు అంటే నేను ఇప్పుడు అంతా పెట్టాను. పెళ్ళి అయినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టమంటే లేదు, అప్పుడే ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్. ఏదో చేస్తాడు వీడు ఇక్కడ నాటి ఏదో చేస్తాడు అనుకున్నా, పక్కన ఏదో చేశాడు, ఇట్లా బొట్టు పెట్టడమో ఏదో చేశాడు. ఏం చేశాడు అర్థం కాలేదు నాకు. కానీ వైఫ్ అని రాసా ఫింగర్తో పెట్టినట్టుగా అనిపించింది. అంత రాసావని అంటే అంత క్రౌడ్ ఉన్నారు కాబట్టి ఎవిడెంట్ కాకుండా ఇట్లా మెల్ల. కానీ నాకు తెలుసు తను చాలా కాంపిటేటివ్. ఇప్పుడు ఇలాంటి గేమ్స్ ఏదైనా పెడితే తొక్కేస్తుంది, పక్కా తనే గెలుస్తుంది. నన్ను ఆడిని కదా అని చాలా బాగా తెలుసు. బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ అయితే తలంబ్రాలు. నాకు మోస్ట్ ఇష్టమై నేను ఎంజాయ్ చేసేది అందరి పెళ్ళిళ్ళలో ఆ తలంబ్రాలది. సో అది నా పెళ్ళిలో అవ్వడం
అప్పగింతలప్పుడు అంటే అప్పటి వరకు ఇంకేదో అవుతుంది, వెళ్ళిపోతాము, నేను ఈవెంట్ అయిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళిపోతా, చరణ్ ఇంటికి వెళ్ళిపోతాడు అన్నదే ఉంది సబ్ కాన్షియస్గా. నాకు ఇది అయిపోయింది, ఇంకా నేను వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నది నాకు హిట్ అవ్వలేదు. ఒక్కొక్కరి చేతులతో ఇలా చేయించేటప్పుడు అందులో పక్కన మా మమ్మీ ఏడుస్తూ ఉంది. సో నాకు మా మమ్మీ ఏడిస్తే ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది హాఫ్ వే త్రూ. బట్ ఎక్కడో చరణ్ ఉన్నాడు, చరణ్ చూసుకుంటాడు కదా అన్న కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు బిందె ఆట, ఇంకా మధ్యలో ఏదో చేశారు చెక్క బొమ్మతో. ఫస్ట్ టైం వేశారు, వేసినప్పుడు లక్కీగా వచ్చింది. సో ఫస్ట్ టైం నేను గెలిచాను. ఇంకనుకున్న 2 times ఒకటి గెలిస్తే చాలు, నేను గెలిచేస్తా అని చాలా ట్రై చేశాను. సెకండ్ పూజతో గెలిచినప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయాను, మనకి లేదు ఇంకా అని. 3rd time నేను అసలు ఆయన ఏ గేమ్ నేను గివ్ అప్ ఇచ్చాను ఫస్ట్.